హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మస్ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి కిచెన్ రూమ్లో మనకి కొన్ని ట్రిక్స్ ఉంటాయి. అవి మనకి తెలియక మనం మనీ వేస్ట్ చేస్తుంటాము, ఆయిల్ వేస్ట్ చేస్తుంటాము. సో మనం ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ మిగిలిపోతూ ఉంటుంది మనకి, కొంచెం ఏవైనా ఫ్రై థింగ్స్ చేసినప్పుడు. సో ఆయిల్ మనం వేస్ట్ చేసుకోకుండా ఒక బౌల్లో కార్న్ఫ్లోర్ కొంచెం వాటర్ వేసి కలుపుకొని ఆయిల్లో వేసేయాలన్నమాట. వేసి కొంచెం స్టవ్ చిన్నగా పెట్టి అది ఇట్లా దగ్గరికి అవుతున్నప్పుడు దాన్ని మనం తీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా తీసేస్తే ఆయిల్ ఇలా క్లీన్గా నీట్గా ఏమీ లేకుండా క్లీన్గా అయిపోతుంది అనమాట. ఆయిల్ వేస్ట్ అవ్వదు అండ్ మనం స్టోర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఆయిల్ని మళ్ళీ మనం వాడుకోవచ్చు అనమాట. ఇంకో ట్రిక్ వచ్చేసి రాగి ఇవి పాత్రలు ఉంటాయి కదా, అవి తెల్లగా కావడానికి లెమన్ పిండుకున్నాను నేను. లెమన్ పీస్ అలాగే ఉంచుకొని దాంట్లో బేకింగ్ సోడా ఆర్ నార్మల్ సోడా, వంట సోడా ఏదైనా, బేకింగ్ సోడా అండ్ సాల్ట్, లెమన్ అండ్ సాల్ట్ చాలా బాగా పనిచేస్తుంది రాగి గిన్నెలకు అన్నమాట. కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఉంది గ్లాస్ అండ్ దానికి మూత. చాలా అంటే చాలా బ్లాక్గా అయిపోయాయి అనమాట. ఇది గాలి తగిలినప్పుడు రాగి పాత్రలు ఇలా నల్లగా అయిపోతాయి అనమాట. సో ఇలా వాటర్లో కొద్దిసేపు ఉంచి అటు ఇటు తిప్పాలి. ఇలా మంచిగా తిప్పినాక మళ్ళీ లెమన్ తీసుకొని లెమన్ మీద కొంచెం సాల్ట్ వేసుకొని దాని మీద రబ్ చేయాలి. రబ్ చేస్తూ వాటర్లో డిప్ చేస్తూ ఉండాలి. చాలా క్విక్గా అయిపోతుంది అన్నమాట, తెల్లగా. మీరే చూడొచ్చు, చాలా తెల్లగా అయిపోతాయి అన్నమాట. నేను లెమన్ తోటి కొంచెం లెమన్ మీద సాల్ట్ వేసుకొని ఆ బాయిల్స్ మీద మంచిగా రబ్ చేశాను అన్నమాట. చాలా అంటే చాలా తెల్లగా అయిపోయాయి. మీరు కూడా చూడొచ్చు. మనీ వేస్ట్ చేసుకోకుండా మనం మంచిగా ఇలా ఇంట్లోనే ట్రిక్స్ చేసుకోవచ్చు. మన వంట రూమ్లోనే మన దగ్గర చాలా ఉంటాయి, బట్ మనకు తెలియవు. ఇలా కొన్ని ఉన్నాయి అన్నమాట ట్రిక్స్. మనం యూజ్ చేసుకుంటే మనకి మనీ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది అండ్ బాల్స్ కూడా నీట్గా ఉంటాయి. చూసారా ఎంత తెల్లగా అయిపోయాయో. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.